ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మీకా 6వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానం గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. దేవుడైన యెహోవా ఫిర్యాదు చేయడం. యెహోవా ఏమి చెప్తున్నాడో ఇప్పుడు విను. నీవు లేచి పర్వతముల ముందు నిలబడు, వాటిని నీ కథ విన్నవించుకో. కొండలను నీ కథ విననియ్యి. తన ప్రజలకు వ్యతిరేకంగా యెహోవాకు ఒక ఫిర్యాదు ఉంది. పర్వతాలారా, యెహోవా చేసే ఫిర్యాదు వినండి. భూమి పునాదులారా, యెహోవా చెప్పేది వినండి. ఇశ్రాయేలుది తప్పు అని ఆయన నిరూపిస్తాడు. యెహోవా చెప్తున్నాడు, నా ప్రజలారా, మీ పట్ల నేనేమి తప్పు చేశాను? మీరు నా పట్ల విరక్తి చెందేలా నేను ఏమి చేశాను? మీకు నేను చేసిన పనులు నాకు చెప్పండి. నేను చేసిన పనులు మీకు నేను చెప్తాను. ఈజిప్టు దేశం నుంచి మిమ్మల్ని నేను తీసుకువచ్చాను. మీకు నేను దాస్యం నుంచి విముక్తి కలిగించాను. నేను మీ వద్దకు మోషే, అహరోను, మిరియామిలను పంపాను. నా ప్రజలారా, మోయాబు రాజైన బాలాకు చేసిన దుష్ట వ్యూహాలను మీరు గుర్తుపెట్టుకోండి. బెయేరు కుమారుడైన బిలాము అనువాడు బాలాకుకు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకోండి. అకాసియా అనగా షిత్తీయు నుండి గిల్గాలు వరకు జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోండి. అప్పుడు యెహోవా న్యాయవర్తుండని మీరు తెలుసుకుంటారు. దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? దేవుడైన యెహోవా సన్నిధికి నేను వచ్చినప్పుడు, నేను దేవుని ముందు సాష్టాంగ పడినప్పుడు నాతో నేనేమి తీసుకురావాలి? 1 సంవత్సరం వయసు గల కోడెదూడను దహనబలి నిమిత్తం తీసుకొని నేను యెహోవా వద్దకు రావాలా? యెహోవా 1000 పొట్టేళ్లతో లేక 10,000 నదులకు సమానమైన నూనెతో సంతృప్తి చెందుతాడా? నా పాప పరిహారానికి నా ప్రథమ సంతాన బలి ఇవ్వనా? నా పాపాలకు పరిహారంగా నా శరీరంలో భాగంగా పుట్టిన శిశువును అర్పించనా? మానవుడా, మంచి విషయాల గురించి యెహోవా నీకు చెప్పి ఉన్నాడు. యెహోవా నీ నుండి కోరేవి ఇవి: ఇతరుల పట్ల నీవు న్యాయంగా ప్రవర్తించు, ప్రజల పట్ల ప్రేమ దయ కలిగి ఉండడానికి ఇష్టపడు, అనుకువ కలిగి నీ దేవునితో జీవించు. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? దేవుడైన యెహోవా కంఠం నగరాన్ని పిలుస్తూ ఉంది. తెలివిగల మనుష్యుడు యెహోవా నామాన్ని గౌరవిస్తాడు. కావున శిక్షించే దండం పట్ల, ఆ దండాన్ని చేత ధరించిన వాని పట్ల ధ్యానముంచు. దుష్టులు తాము దొంగలించిన ధనరాశులను ఇంకా దాస్తున్నారా? దుష్టులు ఇంకా మరి చిన్న బట్టలతో జనాన్ని మోసగిస్తున్నారా? అలా ప్రజలను మోసగించే విధానాలను యెహోవా అసహ్యించుకుంటాడు. దుష్టులు ఇంకా తప్పుడు కొలతలు, తప్పుడు తూనికలతో ప్రజలను మోసగిస్తున్నారా? తప్పుడు కొలతలు కొలవడానికి వారింకా దొంగ తూకపురాళ్ళు, దొంగ కొలతలు గల సంచులు కలిగి ఉన్నారా? అవును, అవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆ నగరంలో ధనవంతులు ఇంకా క్రూరమైన పనులు చేస్తున్నారు. ఆ నగరవాసులు ఇంకా అబద్ధాలు చెప్తున్నారు. అవును, ఆ ప్రజలు అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. కావున నేను నిన్ను శిక్షించడం మొదలుపెట్టాను. నీ పాపాల కారణంగా నేను నిన్ను నాశనం చేస్తాను. నీవు తింటావు, కానీ నీ కడుపు నిండదు. నీ కడుపు ఖాళీగా ఉండి నీవు ఇంకా ఆకలితోనే ఉంటావు. నీవు ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తావు, కానీ కత్తులు పట్టిన జనులు, నీవు కాపాడిన జనులను చంపుతారు, నిన్ను పట్టుకుంటారు. నీవు విత్తనాలు చల్లుతావు, కానీ నీవు పంట కోయలేవు. ఒలివ గింజలను గానుగ పడుతావు, కానీ నీకు నూనె రాదు. నీ తీయటి ద్రాక్షరసం త్రాగడానికి నీవు అనుమతింపబడవు, ఎందుకంటే నీవు ఒమ్రి నిర్దేశించిన కట్టుబాట్లను అనుసరిస్తూ అహాబు వంశం వారు చేస్తున్న చెడు పనులన్నీ చేస్తున్నావు. ఒమ్రి అనగా ఒక ఇశ్రాయేలు రాజు. అతడు తన ప్రజలు అబద్ధపు దేవుళ్లను ఆరాధించేలా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.